హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు ఎంజాయ్ టు ఫ్యాషన్స్ అండి. సో ఈ రోజు అయితే మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో ఈ రోజు నుంచి మా బుడ్డిగాన్ని స్కూల్కి పంపిస్తున్నాము. సో వారం నుంచి పంపిస్తున్నాము, కానీ 1 వీక్ నుంచి కూడా మేము హాఫ్ డేస్ పంపిస్తున్నాము. ఎందుకంటే మేము ప్రీ స్కూల్ తర్వాత సమ్మర్ హాలిడేస్ వచ్చి మంచిగా గ్యాప్ వచ్చింది కదా, వాడికి అలవాటు అవ్వడం కోసము స్టార్టింగ్లోనే 2 పూటలు పంపించడం ఎందుకని చెప్పేసి మేము హాఫ్ డేస్ పంపించామన్నమాట. సో ఇప్పటికి స్కూల్ స్టార్ట్ అయ్యి 1 వీక్ పైన అయిపోతుంది. సో ఈరోజు మండే అనమాట. సో ఈ మండే నుంచైనా మేము 2 పూటలు పంపిద్దాం, చిన్నగా అలవాటు చేద్దామని అయితే అనుకుంటున్నాము. సో వాటికి కావాల్సిన నెసెసరీ థింగ్స్ అన్నీ కూడా షాపింగ్ చేసాం, బుక్స్ తీసుకున్న వాటికి అట్టలేసాం. సో ఈ వీడియోస్ అన్నీ మీరు అందరు చూసే ఉంటారు. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా ఫన్ ఉంటుంది, ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. సో ఇంకా మార్నింగే ఇక్కడ వ్లాగ్ స్టార్ట్ చేశాను. మా బుడ్డిగాడి కోసం దోశలు అయితే వేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మార్నింగ్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇంకా కిచెన్లో పని చేసుకుంటూనే ఉంటాను. మా బుడ్డిగాడు ప్లేట్ తీసుకొని రెడీగా ఉంటాడనమాట. మీరు లాస్ట్ వీడియోలో కూడా చూసే ఉంటారు. సో ఇంకా వాడిని ఎత్తుకొని వేయాల్సిందే. ఇంకా అనుకుంటూ ఉంటారు చిన్నపిల్లని స్కూల్లో వేయాలా, అంత అవసరం ఏముంది అని. సో మా బుడ్డిగాడికి మాటలు కూడా వచ్చేసాయండి. ఇప్పుడు 3 ఇయర్స్ అనమాట. స్కూల్కి పంపిస్తున్నాము, డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు పంపిస్తున్నాము అని అంటే, సో ఇంటికాడ ఉంటే ఏంటంటే ఒకటి టీవీ చూడటము, అల్లరి చేయటము, చాలా క్రాంకీ అయిపోవటము, ఇలా ఉంటారనమాట. స్కూల్కి పంపించడం వల్ల ఏంటంటే ఒక డిసిప్లిన్ అయితే అలవాటు అవుతుంది, ఫ్రెండ్ సర్కిల్ వస్తుంది, ఎలా బయటకు వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి ఏంటి, సో అన్నీ కూడా త్వరగా నేర్చుకుంటారు. సొసైటీలో ఎలా ఉండాలి ఏంటని నేర్చుకుంటారు. ఇంట్లో ఉండటం వల్ల ఒకటే టీవీ చూస్తూ పైన బయట తిండి చిప్స్ ఇవి తింటూ వాళ్ళ హెల్త్ని మనమే పాడు చేస్తాము. సో మా మమ్మీ కూడా తిడుతుంది, ఎందుకు అప్పుడే జాయిన్ చేస్తావు, 2 పూటలు ఎందుకు, ఒక పూటే పంపించవచ్చు కదా అని. సో వాళ్ళు ప్రేమతో అలా అంటారు. కానీ మా వారికి నాకు కూడా చాలా బాధగా ఉంది, ఎందుకంటే స్కూల్కి 2 పూటల పంపిస్తే మేము కూడా మిస్ అవుతాము. కానీ అలా పంపిస్తేనే మంచిది. మనం కొంచెం కష్టంగానే ఉన్నా చిన్నగా వాళ్ళు కూడా అలవాటు అయిపోతారు. సరే చూద్దాము, వాళ్ళ ఫస్ట్ డే కదా, అసలు ఉంటాడా లేదా, 2 పూటల మమ్మల్ని చూడకుండా ఎలా ఉంటాడు ఏంటి, సరే వాళ్ళ రోజు పంపించి చూద్దాం, చిన్నగా అలవాటు చేయాలి కదా అని చెప్పేసి ఇంకా వాటి నుంచి పంపిద్దామని అయితే అనుకుంటున్నాము. ఇంకా మార్నింగ్ లేచేసి మా బుడ్డిగాడికి దోశ అయితే వేస్తున్నాను. పిల్లలిద్దరికి మార్నింగ్ అరౌండ్ 7:30 to 8 కల్లా కూడా నేను టిఫిన్ పెట్టేస్తాను. సో దట్ వాళ్ళకి ఒక టైం రొటీన్ అనేది అలవాటు అయిపోతుంది. నా వీడియోస్లో మీరు ఎప్పుడైనా కానివ్వండి, నేను ఒక టైం మెయింటైన్ చేసుకుంటాను, పిల్లలకి ఒక టైం పద్ధతిలో పెట్టుకుంటూ వెళ్తాను. ఇంకా మా బుడ్డిగోడికి మమ్మీ నాకు బుల్లి దోశలు కూడా కావాలి అంటుంటే బుల్లి దోశలు వేశాను. హాయ్ చెప్తున్నాడు. ఇంకా నిద్ర మత్తులోనే ఉన్నాడు. లేచాడు, బ్రష్ చేస్తాడు, లేవగానే ఫస్ట్ బ్రష్ చేసేస్తాడనమాట. ఇంకా నేను వెతుకొని దోశలు వేసేస్తూ ఉన్నాను. పిల్లలిద్దరికి కూడా సో ఇంకా టిఫిన్ అయితే వేసేసి పిల్లలిద్దరికి కూడా పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ నేను పెట్టేటప్పుడు వీడియో తీయడానికి కుదరదు, ఎందుకంటే బయట రోడ్డు మీద కూర్చొని సరదాగా కూర్చొని పెడతాను. ఇంట్లోనే పెట్టచ్చు, కానీ ఇంట్లో ఉంటే ఏంటంటే వాడు టీవీ కావాలనో లేకపోతే ఫోన్ కావాలనో అడుగుతాడు. సో బయట ఏంటంటే చక్కగా కుర్చీలు వేసుకొని మా నాన్నగారు, మా అత్తయ్య గారు, ఇట్లా మా నాయనమ్మ అందరు చక్కగా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ టిఫిన్ పెడితే వాళ్ళు కూడా ఆడుకుంటూ చక్కగా తింటారనమాట. సో ఫుడ్ అనేది వాళ్ళు ఎప్పుడు కూడా ఇష్టంతో ఆకలేసి ఇంట్రెస్ట్తో తింటేనే వాళ్ళకు కూడా ఒంటికి పట్టిద్ది. మనం బలవంతంగా నోట్లో తోసేసో లేకపోతే టీవీ చూపిస్తూనో ఫోన్ చూపిస్తూనో అస్సలు పెట్టకూడదు. నేను మా బుడ్డిగాడు స్టార్టింగ్ టైంలో నేను అలాగా తెలియక నేను ఫోన్ చూపించి పెట్టాను. సో దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. సో నేను చిన్నగా వాడికి మాన్పించేశాను. ఇంకపై ఎప్పుడు కూడా మీరు దయచేసి ఫోన్ చూపిస్తూనో లేకపోతే టీవీ చూపిస్తూనో పెట్టకండి. బయటికి తీసుకురండి, చక్కగా వాళ్ళే ఆడుకుంటూ వాళ్ళకి ఆకలేసే వరకు ఫుడ్ అనేది పెట్టకండి. చక్కగా వాళ్ళు ఆకలేసి మమ్మీ అన్నం పెట్టు అని అడిగే వరకు వెయిట్ చేయండి. ఇంకొకటి పై తిండి అస్సలు పెట్టకండి, అస్సలు పెట్టద్దు అని చెప్పను, ఎందుకంటే వేరే వాళ్ళు తింటున్నప్పుడు వీళ్ళకి కూడా ఆకలేస్తుంది. కాబట్టి ఆల్టర్నేటివ్గా మనం తెచ్చిపెట్టుకొని అప్పుడప్పుడు పెడుతూ ఉంటే వాళ్ళకి ఆకలేస్తుంది, అప్పుడు అన్నం పెట్టించుకొని తింటారనమాట. నేనైతే ఇదే ఫాలో అవుతాను. సో ఇంక పిల్లలిద్దరికి పెట్టేసి మా వాడిని రెడీ అయితే చేసేసారనమాట. చాలా క్యూట్గా ఉన్నాడు. వీడి దగ్గర ఎక్కువ షర్ట్సే ఉంటాయి. ఇంకా వాడికి బ్యాగ్లో అయితే ఒక స్నాక్స్ పెట్టేశాను, అలాగే ఒక అరటికాయ పెట్టేశాను, కర్చీఫ్, వాటర్ బాటిల్, ఒక స్లేటు, ఇంక ఇవన్నీ పెట్టేశాను. ఇంక వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్ళిపోతున్నారు. మాకు చాలా దగ్గర, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. 1/2 కిలోమీటర్ కూడా ఉండదు స్కూలు, చాలా దగ్గరలోనే. ఇంకా వాడిని అయితే పంపించేశాను. ఇదైతే ఫాదర్స్ డేకి మా బుడ్డిగాడు వాళ్ళ డాడీకి గిఫ్ట్గా ఇచ్చాడనమాట. అంటే వాళ్ళ టీచర్స్ వాళ్ళు ఉంటారు కదా, మేడం వాళ్ళు చేయించారు. నేను చూడలేదు. ఏమంటే ఇది చూసారా, వాడి బ్యాగ్లో ఉంది, చేయించినట్టున్నారని చెప్తే వాళ్ళ డాడీ ఓపెన్ చేసి చూస్తే హ్యాపీ ఫాదర్స్ డే అని ఉంది. సో ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో ఇది ఫస్ట్ హ్యాపీ ఫాదర్స్ డే అనమాట, వాళ్ళ గిఫ్ట్ ఇలా ఇవ్వటము.
సో ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. చాలా ముచ్చటగా అనిపిస్తుంది. నిన్నగాక మనం పుట్టాడు, పెరిగాడు, అల్లరి చేస్తున్నాడు, అన్ని మాటలు మాట్లాడుతున్నాడు ముద్దు ముద్దుగా, ఇలా స్కూల్కి వెళ్ళటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదేమో సండే స్కూల్లో గిఫ్ట్కి ఇచ్చారనమాట. సండే స్కూల్కి పంపిస్తూ ఉంటాను. ఎవ్రీ సండే స్కూల్ ఉంటుంది, నేను ఖచ్చితంగా పంపిస్తాను. సో అన్నిట్లోనూ పిల్లలకి ఇంట్రెస్ట్ వచ్చేలాగా మనమే చేయాలి. ఇంకేముందండి, ఇంక బుడ్డిగా మా చిన్నోడు కూడా స్నానం అయితే చేయించేశాను. ఇంకా వాడికి లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇది లంచ్ బాక్స్ ఇంట్లో ఉందని చెప్పేసి మేము షాపింగ్ రోజు తీసుకోలేదు, కానీ అది చాలా పెద్దది, దాంట్లో 3 or 4 ఉన్నాయి. అంత పెద్దది ఎందుకు అని చెప్పేసి రాత్రి మా వారు తీసుకొని వచ్చారనమాట. సో ఇంకా నేను తీసి వాష్ చేయాలి, చూపిస్తున్నాను. చాలా క్యూట్గా ఉంది. ఇక్కడైతే మా బుడ్డిగాడి కోసం నేను టొమాటో పప్పు చేస్తున్నాను. దాంట్లోకి వాడికి ఒక ఆమ్లెట్ వేసి పెడదాం అని అయితే అనుకుంటున్నాను. ఇటు పక్కేమో నిన్న సండే చికెన్ తెచ్చాడు కదా, మొత్తం ఎందుకులే తింటున్నామా పెడుతున్నామా అని చెప్పేసి నేను కొంచెం ఒక 1/4 kg ఏమో తీసాను. మనం ఏంది వేస్ట్ చేయం కదా. సో ఇవాళ కలిసి వచ్చిందిలే, పప్పు చేసుకొని తినొచ్చు అని తీసి పెట్టాను. దాన్ని ఇవాళ ఫ్రై చేస్తున్నాను. ఒక పక్క ఫ్రై చేసేస్తూ ఇంకో పక్క పప్పు కూడా చేస్తున్నాను. వాడికి ఫస్ట్ టైం కదా, అంటే వాళ్ళ డాడీ ఏంటంటే వేడివేడిగా తింటాడు కదా అని చెప్పారు. అందుకని ముందు స్కూల్ వదిలిపెట్టి వచ్చాక అరౌండ్ 12-15 ఏమో లంచ్ బ్రేక్ ఉంటుంది. అప్పుడు వచ్చి వేడివేడిగా నేను లంచ్ బాక్స్ పెట్టిస్తే వాళ్ళ డాడీ వెళ్ళి ఇచ్చేసి వాడు తింటున్నాడా లేదని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తాడు. వాడు తినకుండా ఏమైనా క్రాంక్ అయితే ఇంటికి తీసుకొద్దాము, తింటూ ఉంటే ఏం ప్రాబ్లం లేదు అని అనుకున్నాం అనమాట. సో మేము ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మేడంకి ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం, తిన్నాడా లేదా, ఏడుస్తున్నాడా ఏంటి అని చెప్పేసి. మేము ఆడైతే చక్కగా తిన్నాడు అని అయితే చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదేంటన్నమాట, బాక్స్ 3 rows వస్తాయి. నేనేంటంటే 3 rows యూజ్ చేయకుండా 2 rows యూజ్ చేస్తాను. ఒక దాంట్లో పెరిగాను, ఒక దాంట్లో కర్రీ అనమాట, కర్రీ రైస్ పెడతాను. ఇంకంతే, చాలా బాగున్నాయి. స్టీలే తీసుకోవాలి అని అనుకున్నాను, ఎందుకంటే ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయకూడదు. వేడి ఫుడ్ దాంట్లో పెడితే ఆ మైక్రోబ్స్ అన్నీ కూడా ఫుడ్లోకి వస్తాయని నేను చూశాను. అందుకే ప్లాస్టిక్ కాకుండా స్టీల్ అయితే, ఇట్లాంటి హాట్ బాక్స్ అయితే పెట్టిన ఫుడ్ కూడా వేడిగా ఉంటుంది, వాళ్ళకు కూడా తినాలనిపించింది. నేనైతే ఇక్కడ వాడు స్కూల్ నుంచి రాగానే అప్పుడు వేడిగా అన్నం వండేస్తాను. సో వేడిగా తింటారనమాట పిల్లలిద్దరికి. నేను ఎప్పుడు కూడా వేడిగా వండి పెడతాను. నైట్ టైం కూడా వేడి వాళ్ళు 7:30 కంటే నేను 7:15 కల్లా అన్నం వండేసి స్నానం చేసేటప్పుడు అన్నం పొయ్యి మీద పెడతాను. వాళ్ళు రెడీ అయ్యేలోపు అన్నం అయిపోద్ది, వేడిగా తింటారనమాట. అప్పుడు వాళ్ళు ఇంకా ఇష్టంగా బాగుంటుంది కాబట్టి. ఇంకా సో ఒక పక్కన పప్పు ఉడికిపోతుంది, ఫ్రై అయిపోయింది, రైస్ పొయ్యి మీద పెట్టేసేయాలి. సో ఈ లోపు నేను జాంకాయలు తింటున్నాను. మా బుడ్డిగాడి కోసం అని అరటికాయలు జాంకాయలు తీసుకొచ్చారనమాట వాళ్ళ డాడీ. నేను తినేసి మా చిన్నోడు గాడి కోసం కూడా 2 తీసి పెట్టాను. నాకు పండు జాంకాయలు అంటే చాలా ఇష్టము. సో ఇక్కడ మా బుడ్డిగాడి కోసం అయితే ఆమ్లెట్ వేస్తున్నాను. సో మా వారు ఫోన్ చేశారు, 12 అయింది కదా, నువ్వు లంచ్ బాక్స్ రెడీ చేసి పెట్టు, నేను వచ్చి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను అని చెప్పేసి. సో అందుకోసం ఇక్కడ నేనైతే ఆమ్లెట్ వేస్తున్నాను. వాడు తింటాడో లేదో కూడా తెలియట్లేదు. సో ఇక్కడ ఫస్ట్ పప్పు వేసి అన్నం ప్లేట్లో కలిపి పెట్టేసి ఆ తర్వాత ఏమో పెరుగన్నం ఇచ్చి పంపించాను. వాళ్ళ మేడం స్పూన్తో పెట్టిందంట, చక్కగా తిన్నాడంట, హ్యాపీగా అనిపించింది. బట్ ఆ రోజు మా వారు మాత్రం చాలా మిస్ అయ్యాడండి మా బుడ్డిగాడిని. ఇన్ఫ్యాక్ట్ ఆయనకి ఏడుపు కూడా వచ్చేసిందంటే, రోజు బుడ్డిగాడు ఈ టైంలో ఇంటికాడు ఉంటాడు, లేడు, వాడు అప్పుడు అంత పెద్దవాడు అయిపోయాడా, స్కూల్కి వెళ్ళిపోయాడా అని నేను కూడా చాలా మిస్ అయ్యాను. బట్ ఇట్స్ ఓకే, మనకు కూడా అలవాటు అయిపోతుంది. వాళ్ళు ఇలా రోజు మనం ఇంటికి తీసుకొస్తే వాళ్ళకి కూడా అదే అలవాటు అయిపోతుంది. అలా మనం ఎప్పుడు అలవాటు చేయకూడదు అని చెప్పేసి మేము కొంచెం హోల్డ్ చేసుకొని ఇట్స్ ఓకే అని చెప్పేసి మూవ్ ఆన్ అయిపోతున్నాం. ఇది ఆ నెక్స్ట్ డే అనమాట. నాకు తర్వాత వీడియో తీయడానికి కుదరలేదు. బుడ్డిగాడికి బాక్స్ ఇచ్చి పంపించేసిన తర్వాత ఫోన్ చేసి కనుక్కొని తిన్నాడా లేదా అని చెప్పేసి, తినంగా నిద్రపోతాడంటే నిద్రకి ఏంటని చెప్పేసాము. అరౌండ్ 3:30-4 కల్లా ఇంటికి తీసుకొచ్చేసాడు. ఏమీ ఆడవలేదు, బాగున్నారని చెప్పారు. ఇంకా తర్వాత మా చిన్నవాడికి కూడా అన్నం పెట్టేసి నిద్రకి వేసేసాక నాకు అసలు టైమే కుదరలేదు. ఇది ఆ నెక్స్ట్ డే వీడియో. వాడికి ఫస్ట్ డే కదా అని బుక్స్ పంపించలేదు, అడిగితే బుక్స్ పంపించండి అని చెప్పారు. ఎన్ని బుక్స్ ఉన్నాయోనండి బాబు. అసలు మనకైతే మనకి నర్సరీ ఆ టైంలో ఒక పలక తీసుకొని ఒక రోల్ బుక్ ఒకటి తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళం. వీళ్ళకి ఎన్ని బుక్స్ ఉన్నాయో అంటే 2 sets ఉన్నాయండి. వీడికి బ్యాగ్ ఆల్రెడీ నేను చూపించాను. సో ఒక వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ బాక్సు, జామెంట్రీ బాక్స్ మీరు చూసే ఉంటారు. ఎన్ని గేమ్స్ ఆడుకునే వాళ్ళమో దాంతో, చాలా క్యూట్ అనిపించింది. నాకు చిన్ననాటి గుర్తులన్నీ వచ్చినాయి స్కూల్లో. సో ఇంకా స్నాక్స్ అయితే నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పెట్టాను. నైట్ నానబెట్టిన బాదం పప్పు, ఉప్పు శనగలు, ఇవన్నీ హెల్త్కి కూడా చాలా మంచిది.
సో పిస్తా పప్పు ఇవి ఒలిచి పెట్టాను అనమాట. జీడిపప్పులు అవి పెడదామంటే లేవు, తీసుకొస్తారులే ఈలోపు ఇవి పెడదామని చెప్పేసి ఇవి పెట్టేశాను. ఒక బనానా, ఒక చీజ్ ఇవన్నీ కూడా నీట్గా పెట్టేశాను. అంటే వాడికి ఏ అవసరం కూడా ఆకలి వేస్తే మధ్యలో తినడానికి స్నాక్స్ ఇలా అన్నీ కూడా. ఇంకా మా వారు కూడా పాపం నాకు మధ్యలో హెల్ప్ చేస్తూ ఉంటారు పిల్లలకి ఏదైనా సర్దేటప్పుడు. సో స్నాక్స్ బాక్స్ అన్నీ అయితే సర్దేసి మా బుడ్డిగడ్డ ఎంత వెయిట్ ఉందో వాటితో మోపించలేదులేండి. వాటితో ఎలా మోపిస్తే అంత వెయిట్గా ఉంటే పాపం మా వారే తీసుకెళ్ళి వాళ్ళు మేడంకి చెప్పి ఇచ్చేసారనమాట. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం లంచ్లోకి ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాము. మేము ముందు రోజే డిస్కస్ చేసుకుంటే రేపు బుడ్డిగాడికి ఏం పెట్టాలి అని మా వారు నేను చాలా ఫన్నీ డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సరే నువ్వు ఆలూ ఫ్రై చేయి అన్నాడు మా వారు. సరే నేను ఆలూ ఫ్రై చేస్తాను. మా చిన్నోడు కోసం ఏంటంటే పెసరపప్పుని ముద్దపప్పులాగా చేద్దాము అని అయితే అనుకున్నాను. సో లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంక నేను బాక్స్ కూడా పెట్టాలి, అరౌండ్ 12 ఏమవుతుంది. సో ఇవాళ కూడా పెట్టి పంపిద్దామని చెప్పేసి నీట్గా కలిపేసి పెట్టేశాను అనమాట. ఆ రోజు నిన్న పప్పు కొంచెం మంటగా ఉంది, సరిగ్గా తినలేదనేసరికి చాలా బాధేసింది. సో నేనుంటే అది కాకపోతే ఇంకొకటైనా పెడతాం, స్కూల్లో ఆప్షన్ ఉండేది కదా. సో కర్డ్ రైస్ అయితే మొత్తం తినేశాడు. సో ఇవాళ వాడి కోసం అని చెప్పేసి పొటాటో ఫ్రై కూడా నేను చాలా కారం తక్కువ వేసి వాడి కోసం ఎంతో ఇష్టంగా చేశాను, పెట్టి పంపించాను. చాలా బాగా తిన్నాడు. అరౌండ్ 3:30 కల్లా బస్ పిల్లలు వెళ్ళిపోతారంట. వాళ్ళని చూసి వీడు కూడా బ్యాగ్ తెలుసుకొని రెడీగా ఉంటున్నాడు. సో మీరు 3:30 కల్లా రండి అని చెప్పేసి వాళ్ళ మేడం ఫోన్ చేస్తుంది. సో అందుకని చెప్పేసి మేము 3:30 కల్లా తీసుకొస్తున్నాం. ఇక్కడ మా అల్లుని చూపిస్తున్నాడు ఇక్కడ, వీరు కూడా హాయ్ చెప్పండి. సో ఇంకా నేను వారికైతే బాక్స్ అన్ని రెడీ చేసేసి పంపించేస్తూ ఉన్నాను. వాళ్ళ డాడీ వచ్చేసి తీసుకెళ్ళిపోయారనమాట. వేడిగా మేము అరౌండ్ 2 కల్లా ఫోన్ చేస్తాం, తిన్నాడా లేదా, ఎంత తిన్నాడు, ఏడుస్తున్నాడా, లేకపోతే నిద్రపోయాడా, నిద్రకి ఏంటి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నిద్ర లేకుండా ఉండటం వల్ల నైట్ త్వరగా నిద్రపోతున్నాడు. సో వీటి రోజులు ఏంటంటే ఇంటికి రాగానే అరౌండ్ 12 కల్లా తినేసి 1 కల్లా పడుకొని ఇంకా 4 వరకు లేవడు, అట్ట అలవాటు అయిపోయాడు. కాబట్టి స్కూల్లో మళ్ళీ నిద్రకు వస్తే ఇబ్బంది అయిపోతుంది కదా అని మేము చెప్తాం. తినంగానే మా అబ్బాయి నిద్రపోతాడండి. కొంచెం నిద్రకి ఏంటంటే వాడు ఒక 1 అవర్ అయినా నిద్రపోతే పిల్లలు క్రాంకీ ఎవరు, నిద్ర లేకపోయినా ఆకలి లేకపోయినా పిల్లలు ఎక్కువ ఏడ్చి ఎక్కువ క్రాంకీ అయిపోతారు. సో పిల్లలకి టైంకి ఫుడ్ నిద్ర ఉంటే చాలా హెల్దీగా ఉంటారని నా ఫీలింగ్. సో అందుకనే మేము వాడు ఇవాళ కూడా అరౌండ్ 8:30 కల్లా నిద్రపోయాడు. అంటే మార్నింగ్ స్కూల్లో అసలు నిద్రపోకపోవటం వల్ల. సో పిల్లలకి టైంకి నిద్రకేయండి. మా స్కూల్లో కూడా కొంచెంసేపు పడుకుంటున్నాడు. ఇంకొక నాప్కిన్ నేను మార్నింగ్ మర్చిపోయాను, సో అది కూడా ఇచ్చి పంపించేశాను. సో ఇదన్నమాట 2 days వ్లాగ్. మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.